పార్దీ గ్యాంగ్ దొంగలు సృష్టించిన బీభత్సం ఇంకా మర్చిపోనేలేదు. అప్పుడే హైదరాబాద్లోకి మరో ముఠా ఎంట్రీ ఇచ్చింది. భారీ ఎత్తున దోపిడీలకు ప్లాన్ చేసింది ఆ ముఠా. బడాబాబుల ఇళ్లను గుల్ల చేయాలని పక్క రాష్ట్రం నుంచి వచ్చారు. అయితే అలర్ట్గా ఉన్న పోలీసులు దొంగల ప్లాన్ని ముందే పసిగట్టారు. వారు ఎలాంటి ఘాతుకానికి పాల్పడక ముందే పట్టేశారు. హైదరాబాద్ లో భారీ దోపిడీకి ప్లాన్ జరిగింది. నలుగురు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు ఇద్దరు సినీ నిర్మాతలను దోచుకోవాలని ప్లాన్ చేసింది ఓ గ్యాంగ్. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ ముఠాకి షామీర్పేటలో కొంతమంది సహాయం చేశారు. నిజానికి ప్లానింగ్ అంతా ఇక్కడి వ్యక్తులే చేశారు. షామీర్పేటకు చెందిన కొంతమంది వ్యక్తులు నలుగురు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు ఇద్దరు నిర్మాతలను దోచుకునేందుకు ప్లాన్ చేశారు. అందుకోసం మహారాష్ట్రకు చెందిన నలుగురు వ్యక్తుల ముఠాను హైదరాబాద్ కి రప్పించారు. తమ ప్లాన్ ని వారి ముందుంచారు. ఎవరి ఇంట్లో దోపిడీ చేయాలో, ఎవరిని ఎక్కడ ఎలా దోచుకోవాలో అంతా వివరించారు. దోపిడీకి సిద్ధమవుతున్న తరుణంలో పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. 3 రోజుల పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రెక్కి నిర్వహించారు. చివరికి షామీర్పేట్ ప్రాంతంలో నలుగురు మకాం వేసినట్లు గుర్తించారు. ఈ దొంగల ముఠాకిచ్చిన టార్గెట్ చాలా క్లియర్. మొదట షామీర్పేట్ ఏరియాలోనే ఉండే ఓ పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి మొదటి లక్ష్యం. అతన్ని దోచుకున్న తర్వాత జూబ్లీహిల్స్ కి రావాలి. జూబ్లీహిల్స్ లో ఉండే ఇద్దరు సినిమా ప్రొడ్యూసర్లను దోచుకోవాలనేది ముందుగా సిద్ధం చేసుకున్న ప్లాన్. అలాగే బచ్చన్నపేటలో ఉండే ఒక వ్యాపారస్తుడిని కూడా టార్గెట్ చేశారు. వీళ్ళందరి దగ్గర పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు గుర్తించారు. ఆ డబ్బు మొత్తాన్ని కొట్టేయాలని అనుకున్నారు. దోపిడీ కోసం మహారాష్ట్ర నుంచి దొంగలను రప్పించి ముఠా ఏర్పాటు చేశారు. అలాగే టార్గెట్ చేసిన వ్యక్తుల ఇళ్ల దగ్గర రెక్కీ కూడా చేసేందుకు రెడీ అయ్యారు. రెక్కీ చేసిన తర్వాత ఇళ్లను గుల్ల చేద్దామని అనుకున్న దశలోనే సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. సైబరాబాద్ సిపి నేతృత్వంలో ఎస్ఓటీ పోలీసులు, షామీర్పేట్ పోలీసులు టాక్టిక్ తో దొంగలను గుర్తించారు. వారిని షామీర్పేట్ ఏరియాలోనే పట్టుకున్నారు. భారీ దోపిడీని నివారించారు. నలుగురు వ్యక్తులు 2 మోటార్ సైకిళ్లపై అనుమానాస్పదంగా షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతాయిపల్లి గ్రామంలో సంచరిస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే వారు దోపిడీకి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు, ఆ దానిలో భాగంగానే రక్కీ నిర్వహించడానికి ఇక్కడ ఉన్నటువంటి సంపన్నుల కుటుంబాలలో ఇళ్ల దగ్గర రక్కీ నిర్వహించి సరైన టైంలో ఈ దోపిడీని ప్లాన్ చేస్తున్నట్టుగా వాళ్ళు డిస్క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పటికున్న సమాచారం ప్రకారం ఒక 3 లక్షల రూపాయలు A1 నుండి A2కి ట్రాన్స్ఫర్ చేసి ఒక సుపారీ అంటే అద్దెకు గ్యాంగ్ను నియమించమని చెప్పి తెలిపినట్లు మా విచారణలో తేలింది. దొంగల ముఠా అరెస్టుతో వారిని సమకూర్చుకున్న వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దొంగల ముఠాలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు కీలక వ్యక్తులు మహారాష్ట్రలోనే ఉండిపోయారని పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరిని కూడా పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నలుగురిని ప్రశ్నించినప్పుడు తాము మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ రావడానికి గల మోటివ్ ను పోలీసులకు చెప్పారు. అయితే ఈ దొంగల ముఠా ఎవరెవరిని దోచుకోవాలనుకుంది, ఆ నలుగురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరు, ఇద్దరు సినిమా ప్రొడ్యూసర్లు ఎవరు అనే విషయం పోలీసులు బయటపెట్టడం లేదు. ఈ దొంగల ముఠా పూర్వ చరిత్ర తవ్వుతున్నారు పోలీసులు. ఇంతకు ముందు వీరు ఎన్ని దొంగతనాలు చేశారు, హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఎవరెవరిని దోచుకున్నారు అనేది ఆరా తీస్తున్నారు.